శుభోదయం అందరికీ. నా పేరు స్నిగ్ధ. మేము 6వ తరగతి చదువుతున్నాం. ఇప్పుడు మేము కాపాడుకుందాం పాఠంలోని ప్రశ్నలకు జవాబులు చెప్పబోతున్నాం. చెరపకురా చెరువులను చెడిపోతావు. దీనిపై మీ అభిప్రాయాన్ని రాయండి. మనం రోజు రోజుకు చెరువుల స్థలాలను కబ్జా చేస్తున్నాం మరియు చెత్తను కూడా వేస్తున్నాం. నీరు లేకపోతే చెట్లు లేవు, చెట్లు లేకపోతే మనం బ్రతకలేము. కాబట్టి చెట్లను నరికేయవద్దని నా అభిప్రాయం. రెండవ ప్రశ్న, అడవులను నాశనం చేసుకుంటా పోతే ఇంకా భయపడే కాలం వస్తుంది అనడంలో గల ఉద్దేశం ఏమై ఉంటుంది? అడవులను నాశనం చేస్తే మనకు భయపడే కాలం ఎందుకు వస్తుందంటే, మనం అడవులను నరికేస్తున్నాం, చెరువులని కాలుష్యం చేస్తున్నాం, జంతువులు ఉన్న స్థలాన్ని మనం ఆక్రమించుకుంటే అవి మన ఇళ్ళకు వస్తున్నాయి. కాబట్టి మనం అడవులను నరికేయవద్దు. మనం నరికేస్తే భయపడే కాలం వస్తుంది. మూడవ ప్రశ్న, మనం సరిగ్గా బతకలేము, జీవరాశులను బతికిస్తలేము. దీనితో మీరు ఏకీభవిస్తారా, విభేదిస్తారా? ఎందుకు? ఏకీభవిస్తాను. ఎందుకంటే మనం చెరువులను, అడవులను, స్థలాలను ఆక్రమించుకుంటున్నాం. అవి ఇండ్లకు వస్తాయి. అవి వస్తువులను లేదా ఇంట్లో ఏ వస్తువులు ఉంటే తీసుకెళ్తున్నాయి. చెట్ల మీద ఉన్న పక్షులను, చెట్లను నరికేస్తుంటే మనం వాటికి కొడుతూ ఉంటే అవి మన స్థలాలకు వస్తాయి. మనం వాటిని సరిగ్గా బతకలేము, మనం సరిగ్గా బతకలేము. నాలుగవ ప్రశ్న, వాకిళ్ళు కాంక్రీట్లు గచ్చులాయే, ఇది ఎటువంటి నష్టాలను కలిగిస్తుందో వివరించండి. వాకిట్లు కాంక్రీట్లు గచ్చులు మన ఇంటి ముందు వేసుకుంటే వానాకాలం అప్పుడు వర్షం నీళ్లు మన ఇంటి ముందు ఉన్న గచ్చుల వల్ల నీళ్లు భూమిలోకి పోవు. కాబట్టి మన బావిలోకి నీళ్లు రావు. మనం బోర్లు వేసుకోవడానికి ఫీట్లు తవ్వుతున్నాం. కాబట్టి అలా తవ్వుకోకుండా ఉండాలి. ఐదవ ప్రశ్న, మీ ప్రాంతంలో ప్రకృతిని ఎన్ని విధాలుగా నాశనం చేస్తున్నారో రాయండి. మన ప్రాంతంలో ప్రకృతిని చాలా విధాలుగా నాశనం చేస్తున్నాం. చెరువులలో చెత్త వేసి నాశనం చేస్తున్నాం, అడవులను నరికేస్తూ నాశనం చేస్తున్నాం, ఫ్యాక్టరీల వల్ల పొగ వల్ల నాశనం చేస్తున్నాం, డీజే బాక్సులు పెట్టుకొని సౌండ్ల వల్ల నాశనం చేస్తున్నాం. ఇవన్నిటి వల్ల చాలా నాశనం చేస్తున్నాం. మన ప్రాంతాలలో ఈ ప్రకృతిని నాశనం చేయొద్దు. ధన్యవాదములు. మీద ఉండాలని మా అభిప్రాయం.